హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రజెంట్ అయితే రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్లో అయితే ఉన్నాము. మన ఆంధ్రపల్లి వెలుగు బస్ సిరీస్లో 51st వీడియో. ఈరోజు మనం రాజమండ్రి నుంచి ఎక్కడికి వెళ్తున్నామంటే భీమవరం. రాజమండ్రి టు భీమవరం మన బస్సు అయితే రెడీగా ఉంది. బస్ స్టాండ్లోకి వచ్చేసాను. ఇంకా టైమింగ్స్ చూపెడదాం అంటే బస్ టైం అయిపోయింది కదా అని పరిగెట్టుకు వచ్చేసాను. టైమింగ్స్ అయితే మీకు డిస్ప్లే మీద అయితే వస్తుంది, చూడండి. బస్ ఎక్కి మిగిలిన విషయాలు అయితే మాట్లాడుకుందాం. బస్ స్టాండ్లోకి వెళ్ళి ఇంట్రడక్షన్ ఇచ్చేలోపు బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. క్యాబిన్ సీట్ అయితే ఖాళీ లేదు. బ్యాక్ సైడ్ అయితే కూర్చొని కవర్ చేస్తున్నాను. కుదిరితే ఖాళీ అయితే ఫ్రంట్కి అయితే వెళ్ళిపోతాను. ఇప్పుడు మన జర్నీ మొత్తం 100 కిలోమీటర్స్ అయితే ఉంటుందంట. ఈ జర్నీ 2 పార్ట్స్ కింద అయితే వస్తుంది. పార్ట్ 1 రాజమండ్రి నుంచి రావులపాలెం. అదేంటి రాజమండ్రి నుంచి రావులపాలెం అంటున్నానంటే, మనం రాజమండ్రి నుంచి రావులపాలెం వెళ్ళి రావులపాలెం నుంచి భీమవరం అయితే వెళ్తాము. ఇది వేరే రూట్ మాట. రాజమండ్రి రావులపాలెం వేరే రూట్. లాస్ట్గా మనం రావులపాలెం నుంచి రాజమండ్రి వచ్చాం కదా, బొబ్బర్ లంక నుంచి. ఆ రూట్ అయితే కాదు, ఇది కడీపు లంక అని రూట్ చెప్పాను కదా, ఆ రూట్ నుంచి అయితే మనం రావులపాలెం అయితే వెళ్తాం. ఈ పార్ట్ రావులపాలెం వరకు ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ భీమవరం వరకు అయితే ఉంటుంది. ఇది వచ్చి నెక్స్ట్ డే వచ్చేస్తుంది ఆ వీడియో కూడా మీకు. ఈ గ్యాప్లో టికెట్ అయితే తీసుకున్నాను. టికెట్ అయితే 115 రూపాయలు అయితే తీసుకున్నారు 100 కిలోమీటర్స్కి. మన టైం అయితే 8:41కి టికెట్ అయితే తీసుకున్నాను. రీచ్ అవ్వబోతే 12 అవుతుందంట. రాజమండ్రిలో ఉన్న కోటిపల్లి బస్ స్టాండ్కి అయితే వచ్చాము. ఇటు సైడ్ సరౌండింగ్స్లో ఉన్న రూట్స్ అంటే వెస్ట్ గోదావరి, భీమవరం వెళ్ళడానికి ఇదే రూట్లో వెళ్తామా, కొనసీమ వెళ్ళడానికి ఇదే రూట్లో వెళ్తామా, అండ్ ఇంకొకటి కాకినాడ సైడ్ వెళ్ళడానికి ఇదే రూట్లో వెళ్తామా. కామన్ మాట ఈ రూటు ఎక్కడి వరకు ఉంటుందంటే కాకినాడ సైడ్ వెళ్ళేమో ధవళేశ్వరం వరకు అయితే కామన్గా అయితే ఉంటాయి. అండ్ అమలాపురం సైడు, భీమవరం సైడ్ వెళ్ళి రావులపాలెం వరకు కామన్గా అయితే ఉంటాయి. రాజమండ్రి రైల్వే స్టేషన్ కన్ఫామ్గా కనబడుతుంది. కోనసీమ సైడ్ మనం చేసిన ప్రతి జర్నీలో కోటిపల్లి అన్న, అండ్ మొన్న రావులపాలెం సైడ్ జర్నీ చేసాం కదా, రావులపాలెం రాజమండ్రి, ఇదన్నా ప్రతి జర్నీలో మనకి రాజమండ్రి రైల్వే స్టేషన్ అయితే కనబడుతుంది. ఇప్పుడే రాజమండ్రి రైల్వే స్టేషన్లోంచి ఒక ట్రైన్ కూడా వెళ్ళిపోతుంది. రెడ్ కలర్లో ఉంది, LHPకి వచ్చేస్తాం. మనకి రాజమండ్రి నుంచి రావులపాలెం దగ్గర ఒక 31-32 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. కానీ వ్యూస్ అయితే చాలా బాగుంటాయి ఈ రూట్లో, చెప్పుకోకర్లేదు. మనకి రావులపాలెం గురించి చూసుకుంటే ఆంధ్రాలోనే హయ్యెస్ట్ అరటిని ప్రొడ్యూస్ చేస్తుంది మనకి రావులపాలెం అయితే. అండ్ రావులపాలెం ఇంకొకటి ఫేమస్, జాంకాయలు కూడా ఫేమస్లో ఉంది. ఇంకా చాలా రకరకాలుగా ఫేమస్ అయితే ఉంది రావులపాలెం. మనం ఉన్న ఏరియా నుంచి ధవళేశ్వరం అయితే 2 కిలోమీటర్స్ ఉందంట. ధవళేశ్వరం అన్న ఊరిని మన ఛానల్లో చాలా వీడియోస్లో చూపించాను మీకు. ఈ జర్నీ మొత్తం 100 కిలోమీటర్స్ కదా. ఈ 100 కిలోమీటర్స్లో మనం మొత్తం 3 జిల్లాలను అయితే టచ్ చేస్తాము. ఇప్పుడు ఈస్ట్ గోదావరిలో స్టార్ట్ అయ్యాం కదా, నెక్స్ట్ మనం కోనసీమ వెళ్తాం. రావులపాలెం కోనసీమలోనే ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ మనం వెస్ట్ గోదావరికి వెళ్తాం. భీమవరం వెస్ట్ గోదావరిలో ఉంటుంది. 3 జిల్లాలను అయితే టచ్ చేస్తుంది ఈ బస్సు. రాజమండ్రి బస్ స్టాండ్లో ఈ బస్ అని కాదు, నేను ఒక 3 అనుకున్నాను. అందుకే మీకు ఇంట్రడక్షన్ బస్ స్టాండ్ బయట అయితే ఇవ్వలేదు, లోపలికి వెళ్ళిన తర్వాత ఇచ్చాను. చూస్తే బస్సెస్ అయితే ఏమీ లేవు. తుని వెళ్ళి బస్సు ఉంది. బస్సుకి అయితే కొట్టుకొని చచ్చిపోతున్నారు జనం అయితే. ఆ బస్సులో 100 మంది పైన. అల్ట్రా పల్లె వెలుగు చూశాను, మా బాబాయ్ ఏ బస్సుకి వెళ్ళినంత క్రౌడ్ అయితే ఉంది ఆ బస్సులో. కానీ ఈ బస్సులో అయితే పెద్ద జనం అయితే ఎవరు లేరు, సీట్లకి సరిపడా అయితే ఉన్నారు. ఒకసారి పక్కన చూసుకుంటే ఇది సీట్ బాగుంది కదా. ఈ జర్నీలో 2 సార్లు మనం గోదావరిని అయితే క్రాస్ చేస్తాము. అంటే ఫుల్ గోదావరిని 2 ప్లేస్లో క్రాస్ చేస్తాం అన్నమాట. ఒకటేమో రావులపాలెం దగ్గరలో లాస్ట్ వ్లాగ్ మనం చూసుకుంటే కాకినాడ రావులపాలెం ఆ వ్లాగ్లో చూసాం కదా. జొన్నాడ దాటిన తర్వాత రాజమండ్రి బీచ్ దాటి వెళ్ళాం కదా, అది ఒకటి క్రాస్ చేస్తాం. మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆ ఊరి పేరు నాకు ఐడియా లేదు, అక్కడ ఇంకొక క్రాసింగ్ అయితే ఉంటుంది. సిద్ధాంతం దగ్గరలో ఉంది. సిద్ధార్థం దగ్గర గోదావరి క్రాసింగ్ చేసుకొని అటు సైడ్కి అయితే వెళ్తాం. 2 సార్లు గోదావరిని అయితే ఈ జర్నీలో మనం క్రాస్ చేసుకుంటూ వెళ్తాం. కానీ ఈ గోదావరి పరిసర ప్రాంతాల్లో ఉన్న బ్యూటీ అయితే మరి ఈ ప్లేస్లోనే అయితే ఉండదు. చాలా చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే రోడ్డు పక్కన మొత్తం అన్నీ నర్సరీలే. ఈ రోడ్లో మనం ఆల్రెడీ ఒకసారి జర్నీ చేసాం. ఎక్కడి నుంచి అంటే పాలకొల్లు నుంచి రాజమండ్రి దాకా వచ్చాము. ఇదే రోడ్లో జర్నీ చేసుకుంటూ వచ్చాం. రోడ్కి అటు సైడ్ వ్యూ చూసుకుంటూ వచ్చాం. అటు సైడ్ ఏమి ఉండదు, ఒక కాలువ తప్ప. మొత్తం బ్యూటీ అంతా మనకి ఇటు సైడే ఉంటుంది. మనం ఇప్పుడు జర్నీ చేస్తున్న నేషనల్ హైవే 216Aలో జర్నీ చేసుకుంటాం. మనం ఇప్పుడు రావులపాలెం వరకు వెళ్తాం. ఆ దూరంగా ఒక ఊరు కనపడుతుంది కదా, వెంకాయమ్మపేట అంట. మనకి రాజమండ్రి అంటే
కడియంలో మొక్కలు దొరుకుతాయని చెప్తారు, కానీ కడియం కాదు, ఈ సరౌండింగ్స్లో ప్రతి ప్లేస్లోనే మొక్కలు దొరుకుతూనే ఉంటాయి. రాజమండ్రి దాటిన తర్వాత వేమగిరి గట్టు దాటిన తర్వాత నుంచి మొత్తం అన్ని మొక్కలు అయితే ఉంటాయి. కనపడుతున్నాయి కదా, మన తోడునే వస్తాయి. మీకు కెమెరాలో నాకు తెలిసి కనిపించేది ఒక 10%, రియాలిటీలో చాలా బాగున్నాయి. ఎందుకంటే ఈ ఫాగ్కి వెదర్కి అక్కడ ఏమీ సరిగ్గా కనిపించవు మీకు. ఇక్కడి నుంచి రావులపాలెం 98 కిలోమీటర్స్ అంట. రాజమండ్రి నుంచి రావులపాలెం వరకు జర్నీ చేసి 32 కిలోమీటర్స్. మనమైతే ఇంటీరియర్లోకి ఎక్కడికి వెళ్ళాం. ఈ నేషనల్ హైవే 216లోనే జర్నీ చేసుకుంటూ వెళ్తాం, కానీ ఊర్లోకి వెళ్ళి డైవర్షన్ తీసుకొని బయటికి రావడం అన్నది ఏమీ జరగదు ఈ జర్నీలో. బూరి లంక తర్వాత కడియపు లంక, ఇంకా లంకలు కామన్ అన్నమాట గోదావరి జిల్లాలంటే. మనకి ఏజెన్సీ సైడు పుట్టు అలాంటివి ఎలా కామన్, మనకి అరకు సైడ్ చూడండి, అరకు బార్డర్ సైడ్ ఎక్కువ జ్వాలా పొట్టు, మంచింగ్ పొట్టు ఇట్లా ఎలా ఉంటాయో. చెప్పాను కదా, కడియపు లంక పువ్వులకి ఫేమస్. ఇక్కడ నుంచి ఎక్కడెక్కడికో పువ్వులు ఎక్స్పోర్ట్ అవుతాయని చెప్పి, ఎవరు చూసారో కవర్లతో పువ్వులు తీసుకొస్తున్నారు అమ్మడానికి. ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ పువ్వులు అయితే పట్టుకెళ్తారు. రోడ్డుకి అటు సైడ్ అయితే ఉంటుంది అన్నమాట, పువ్వులది పెద్దది. లాస్ట్గా మీరు చూసిన రావులపాలెం రాజమండ్రి బొబ్బర్లంక నుంచి వచ్చిన రూట్కి, అండ్ రాజమండ్రి నుంచి రావులపాలెం ఇలా కడియపు లంక నుంచి వెళ్ళే రూట్కి ఎంత వేరియేషన్ ఉందో మీరే చూసారు కదా. ఆ రూట్లో చాలా బ్యూటీ అయితే ఉంది, కానీ రోడ్డు బాగాలేదు. ఈ రూట్లో బ్యూటీ అంటే పర్వాలేదు, నర్సరీలు ఇలాంటివి అయితే ఉన్నాయి, కానీ రోడ్ నెక్స్ట్ లెవెల్ ఉంది. మన ఆంధ్ర పల్లె బస్ సిరీస్ మీలాగే ఇంకొంతమందికి రికమెండ్ అవ్వాలంటే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. మీరు ఇలా చేయడం వల్ల మన ఛానల్కి కొంచెం బూస్టింగ్ అయితే ఉంటుంది. నేను మరికొన్ని వీడియోస్ అయితే చేయడానికి ఉంటుంది అన్నమాట. పొట్టి లంక, ఇందాక బూరి లంక, తర్వాత కడియపు లంక, ఇది పొట్టి లంక. మనకి ఇటు సైడ్ అంతా విలేజెస్ కనపడుతున్నాయి కదా, రోడ్డుకి అటు సైడ్ మొత్తం అన్నీ, రోడ్డుకి అటు సైడ్ మొత్తం అంతా గోదావరి కాలువ ఉంది. ఈ నర్సరీ అయితే ఇంకా బాగుంది. కనబడుతున్న విలేజ్ పేరు ముడికి అంట, ముడికి అనే విలేజ్. ఇప్పుడు ఇది ఒకటే లంక అని లేకుండా ఉంది ఇప్పటి వరకు చూసిన దాంట్లో. ముడికి బస్ స్టాప్ చూసారా ఎంత చిన్నగా ఉందా. ముడికి తర్వాత చెముడు లంక. ఈ పేరు కూడా నేను చాలా సినిమాల్లో అయితే విన్నాను. మీరు ఏమన్నా విన్నారంటే కామెంట్ అయితే చేయండి. రోడ్డు పక్కన డ్రైనేజెస్లో ఉంది, కడుతున్నారు. ఈ ఊరి పేరు చొప్పెల్ల అంట, చొప్పెల్ల. పెద్ద డిస్టెన్స్ అయితే లేవు ఇక్కడ ఊర్లకి, పక్కనే ఉన్నాయి. అక్కడ కనబడుతుంది కదా ఊరు చెప్పల్ల, చోపెల్ల. అరటి తోటలు అయితే స్టార్ట్ అయ్యాయి మనకి. ఇప్పటి వరకు ఏమీ కనిపించలేదు, నర్సరీలే కదా స్టార్టింగ్ అయ్యే అరటి. చెప్పాను కదా రావులపాలెం ఎక్కువ అరటిని ప్రొడ్యూస్ చేస్తుంది అని చెప్పి. రావులపాలెం అంటే రావులపాలెం సరౌండింగ్స్లో ఉన్న అన్ని ఏరియాస్ కలిపి ఇంకా రావులపాలెంకే వస్తాయి, పెద్ద ఊరు కాబట్టి. ఇక్కడ ఇల్లు చూడండి, వీళ్ళు ఎప్పుడో పెంకుటిల్లు వలి. ఇంకా మనం ముందుకు వెళ్తే ఇంకా ఈ రోడ్లో అన్నీ, ఈ సైడ్ మనకు అన్నీ అరటి తోటలు ఎక్కువ కనబడుతుంటాయి. మనం ఇంకా ఇంటీరియర్లోకి వెళ్ళిపోతే మనకైతే కొబ్బరి తోటలు కనబడతాయి. మ్యాక్సిమం చాలా ఏరియాస్కి మనకి ఈ కోనసీమ నుంచే అరటి, కొబ్బరి ఎక్స్పోర్ట్ అవుతూనే ఉంటాయి. నేను ఊరు కనబడుతుంది కదా, మొత్తం పాకిల్లో కనబడుతుంది ఊర్లో. ఈ ఊరి పేరు మూలస్థానం అంట. పెద్ద ఊర్లేం కాదు ఇవి, చిన్న చిన్న ఊర్లు అన్నమాట.
కానీ ఇప్పుడు టైం ఎంత అయినా సరే ఫాగ్ మాత్రం చాలా ఉంది. మూలస్థానం అగ్రహారం, మూలస్థానం తర్వాత రోడ్ అంతా ఫాగే. 9:30 అవుతుంది. 9:30కి కూడా ఫాగ్ ఉందంటే ఆటోల పొజిషన్ ఇది. ఫ్రీ బస్ వచ్చినప్పటి నుంచి మొత్తం అందరూ ఫ్రీ బస్ కోసమే. జెంట్స్ ఎవరు లేరు, ఆటో ఎక్కే వాళ్ళు ఎవరు లేరు, మొత్తం అందరూ లేడీసే ఫ్రీ బస్ ఎక్కే వాళ్ళు అందరూ. ఈ రోడ్డుకి ఆ రోడ్డుకి మధ్యలో కాలువ ఉంది, చిన్న గట్టులా ఉంది, గట్టు మీద ఇల్లులు ఉన్నాయి. క్రాసింగ్ చూడండి ఎట్లా ఉందో, అది కాలువ క్రాస్ చేయడానికి. జొన్నాడ్ అనే ఊరైతే వచ్చింది. మనకేంటంటే మనం లాస్ట్గా జర్నీ చేసాము ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే కాకినాడ నుంచి రావులపాలెం. అది జొన్నాడ్ దగ్గర నుంచి డైవర్షన్ తీసుకొని అయితే వెళ్ళామాట. మనకి ఈ మొక్క మాత్రం మొత్తం చెక్కేసి అయితే ఉంటుంది, దానివల్ల మొత్తం గోతులు. బస్సులో ఉన్న జనం అయితే డిస్కో డ్యాన్స్ అయితే చేస్తున్నారు. ఆల్రెడీ ఇచ్చాడు, ఒక పంట అయితే అయిపోయింది, రెండో పంటకి రెడీ చేస్తున్నారు మళ్ళీ ఇక్కడ పొలాలన్నీ. జొన్నాడ దగ్గర అయితే చాలా మంది అది దిగిపోయారు. కాకినాడ నుంచి వచ్చే రూట్ ఇటు మాట, ఇటు నుంచి వచ్చి కాకినాడ నుంచి ఈ రూట్లోకి అయితే వెళ్తుంది. మనమైతే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత గోదావరి బ్రిడ్జ్ని అయితే క్రాస్ చేసుకొని రావులపాలెంలోకి అయితే వెళ్తాం. కెమెరాలో చూపించడానికి లేదు కానీ మొత్తం అదంతా అరటి తోట మాట. కొన్ని 100 ఎకరాల్లో ఉంది అరటి తోట. మధ్యలో ఇంకా పాదులు అయితే ఉన్నాయి, తొండపాదులు ఏ పాదులు కూడా ఉన్నాయి. అండ్ బ్యూటిఫుల్ గోదావరి. ఇంకొకసారి ఈ గోదావరిని క్రాస్ చేసుకొని రావులపాలెం అయితే వెళ్తున్నాం. లాస్ట్ టైంకి ఇప్పటికి డిఫరెన్స్ ఎంత ఉందంటే కనబడుతుందా? వాటర్ ఇంకా తగ్గిపోయింది, కొంచెం పైకి పెడతా ఉండండి. ఇది వ్యూ. అప్పుడు మీరు చూసినప్పుడు కొంచెం మొత్తం క్లారిటీగా కనిపిస్తుండొచ్చు, ఇప్పుడు మొత్తం ఫాగ్తో నిండిపోయింది ఈ ఏరియా అంతా. ఈ జర్నీలో మనం ఫస్ట్ గోదావరి క్రాసింగ్ అండ్ ఇంకొక సెకండ్ గోదావరి క్రాసింగ్ కూడా ఉంది, అది మీకు నెక్స్ట్ వ్లాగ్లో కనబడుతుంది. ఇక్కడైతే బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుంది, మరి వెరైటీగా ఉంది, అదేం బ్రిడ్జ్ తెలీదు. ఎల్ షేప్లో ఉంది అది. మనకి కిందన ఒక రోడ్డు కనబడుతుంది కదా, కొమరాజు లంకకి వెళ్ళి రోడ్డు అంటది. ఈ రోడ్లో అన్ని లంకలే కదా. కానీ ఈ రూట్లో ఈ హౌసెస్ చాలా వరకు పెంకుటిల్లులే కనబడుతున్నాయి. ఇల్లులన్నీ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క టైప్ హౌసెస్ అయితే కనబడుతుంటాయి. అట్లాగే మనకి ఈ ఏరియాలో ఎక్కువ పెంకుటిల్లులు అయితే కనబడుతున్నాయి. మనం మ్యాక్సిమం రావులపాలెం దగ్గరికి అయితే వచ్చేసాము. రావులపాలెం అయితే వచ్చేసాము. ఐ లవ్ రావులపాలెం. అది కనబడుతుంది కదా కోనసీమ ముఖద్వారం అని చెప్పి. మనం ఇప్పుడైతే రావులపాలెం ఆర్టీసీ కాంప్లెక్స్లోకి అయితే వెళ్తాం. ఆర్టీసీ కాంప్లెక్స్లోకి వెళ్ళి ఇక్కడ ఉన్న వాళ్ళని దింపేసి కొత్త వాళ్ళని ఎక్కించుకొని మనం భీమవరం అయితే వెళ్తాం. ఇప్పుడు టైం ఎంత అయిందంటే 9:42, దగ్గర 1 అవర్ అయితే పట్టింది రాజమండ్రి నుంచి రావులపాలెంకి. ఈ రావులపాలెం బస్ స్టాండ్ ఎప్పుడు చూసినా భయం వేస్తుంది. ఈరోజు మాత్రం ఖాళీగా ఉంది. ఎన్నిసార్లు జర్నీ చేసినా అసలు ఏ బస్కి ఖాళీ లేకుండా ఉండేది, కానీ ఈరోజు ఖాళీగా ఉంది. రావులపాలెం అయితే వచ్చేసాము.
మొత్తం 32 కిలోమీటర్ల జర్నీ. బ్యూటిఫుల్ నర్సరీస్తో చాలా చాలా బాగుంది జర్నీ అయితే. నెక్స్ట్ పార్ట్ మీకు రేపు ఈవినింగ్ అయితే వస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం. బై.